హస్బెండ్ సంపాదించాలి అంటే ఇప్పుడు జనరల్ గా జరిగే ప్రాసెస్ అంటే నేను అర్థం చేసుకుంది. అవును అవునవును. అబ్బాయి ప్రొఫైల్ చూసుకొని మ్యారేజ్ చేస్తారు. అవును. ఏంటంటే వాడు జాబ్ వచ్చిందా, వాడు వెల్ సెటిల్గా ఉన్నాడా, వాడు అలా ఉన్నాడా ఇలా ఉన్నాడా. సో వాళ్ళు కట్నం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ రెండు లేకపోతే అసలు గోలే ఉండదు. అంటే ఐ మీన్ అంటే సో మిమ్మల్ని మీరు చూసుకొని మీ స్ట్రెంత్ చూసుకొని మ్యారేజ్ చేసుకునే సిస్టమ్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినట్టే కదా ఆటోమేటిక్గా. ఓకే నేను ఒక 10 lakhs కట్నం ఇచ్చాను, వాడు అలా చేస్తా అన్నాడు, వాడు చేయట్లేదు. సో ఓకే ఇప్పుడు అందుకని నువ్వు సచ్చినట్టు నువ్వు చేయాలి అని ఒక ఫోర్సింగ్ లాగా వాడుకుంటది. ఆడేంటి ఎలాగైనా సరే అబద్ధాలు చెప్పాను ఏదైనా చెప్పాను సరే నేను చేసుకోకపోతే నాకు పిల్లల్ని కూడా వాడుంటుంది. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో హానెస్టీ అనేది ఏం లేదు. అది ఒక బిజినెస్ చిన్న. అవును అవును. ఆ బిజినెస్ లో కరెక్ట్ గా అటు ఇటు తేలలేదంటే ఇలాంటి గొడవలు జరిగే ప్రాసెస్ ఉంటాయి. అన్ని అబద్ధాలు చెప్పే పెళ్లి చేసుకున్నాడు. నేను అనేది ఈ క్యారెక్టర్ గురించి కాదు మేడం, ఇన్ జనరల్ గా. ఐ గాట్ ఇట్. సో ఈ ఇన్ జనరల్ ప్రాసెస్ లో ఏమిటంటే ఇప్పుడు ఒక అమ్మాయికి 25 తర్వాత 30 తర్వాత అప్పుడు రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో వీళ్ళు నమ్మకం అంటే నేను ఒక సెక్యూర్డ్ పర్సన్ దగ్గర ఉన్నాను, వాడు వెల్ సెటిల్డ్ లేదా సెక్యూర్డ్ జాబ్ చేస్తాడు అన్న టోన్లో ఉన్నాను అన్నట్టు అనుకుంటుంది. బట్ తన ఫ్రీడమ్ కోల్పోతున్నది లేదా తన ఒక రకమైన సర్కిల్లో ఉండిపోతున్నది తర్వాత రియలైజ్ అయ్యే ప్రాసెస్లో ఇఫ్ ఇన్ కేస్ వాడు హ్యాండ్ ఇస్తే అంటే డబ్బులు ఇవ్వకపోతే సరిగా కేర్ చేయకపోతే నా లైఫ్ ఏంటి అనేది ఫస్ట్ ఆ థాట్ రాదు. అవును అవును. అది ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి క్రియేట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అవును. సో ఆ వేలో నేను కొంచెం అంటే ఈ కథ రాసుకునేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించామండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నట్టుగా ఆలోచించాను. నాకు మేజర్ ఫ్లా అక్కడ కనిపించింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నువ్వు ఏదో డబ్బులు ఇస్తున్నావు. సినిమా గురించి కాదు, ఇన్ జనరల్. సో నీ ఎక్స్పెక్టేషన్స్ అతను రీచ్ అవ్వకపోతే నీకు బాధ వస్తుంది. అసలు నువ్వు వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. పెళ్ళి అనేది ఇద్దరి మధ్య ఒక బాండింగ్ లాగా ఉండాలి. కానీ నువ్వేమిస్తున్నావు నేనేమిస్తున్నావు ఇది ఒక బిజినెస్ లాగా నేను ఇలా చూశాను, నీ ప్రొఫైల్లో ఇలా చూశాను, అది మిస్ అయింది. ఓకే నీ ప్రొఫైల్లో నేను ఇది చూసాను, ఇది మిస్ అయింది. బట్ అల్టిమేట్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాధ్యత ప్రేమ లేకపోతే ఎన్ని ఉన్నా అనవసరమే. దట్స్ ఇట్. అండ్ మోర్ ఓవర్ పొరపాటున మీరు సినిమాలో చూపించినట్టుగా అమ్మాయి గనక ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి పుట్టింటికి వస్తే అది బ్రదర్ వాళ్ళ ఇంటికి కానీ తల్లింటికి కానీ వస్తే ఆ అమ్మాయికి విలువ లేదు. అసలు ఈ రోజుకి లేదు. పుట్టిలు ఎప్పుడు సొంతలు కాదు మేడం ఆడపిల్లకి. నిజమేనా? అంటే వాళ్ళేమో ఆడపిల్ల అని వాళ్ళు అంటారు, వీళ్ళేమో మనలో కలుపుకోరు వీళ్ళు. మరి ఆడపిల్ల పరిస్థితి ఏంటండి? అదే అందుకే నేను సినిమాలో చెప్తుంది. నా సినిమాలో ఎండింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అదే అంటున్నాను. సో నేను ఆ రెండు ఆలోచించి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇప్పుడు ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే నా ఇంట్లో ఉన్నానని చాలా ప్రౌడ్ గా చెప్పి, ఎక్కడ నాకు ఇల్లు లేదనుకున్నావా, నాకు ఇల్లు లేదనుకున్నావా, నాకంటూ ఒక ఇల్లు ఉందండి. సార్ సాంగ్ అయిపోయేసరికల్లా ఆమెకు అర్థమైంది ఏంటంటే ఓకే ఇది పుట్టిల్లు సొంతిల్లు కాదని. సో నా ఇల్లు మళ్ళీ అక్కడే ఉంది, సచ్చినా బతికినా వాడుతూనే ఉండాలని ఒక టిపికల్ మెంటాలిటీతో మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఫైనల్గా ఎండింగ్ నేను అది బస్ స్టేషన్లో అంటే కూర్చున్న దగ్గర ఏదో ఆలోచిస్తుంది అన్నట్టుగా ఒక షార్ట్ పెట్టుకున్నాను. దాని రీజన్ ఏంటంటే అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేనే నిలబడాలన్నది దానికోసం నాకు నేనే నిలబడితేనే పిల్లగాడిని కూడా నేను బతికించగలుగుతాను. నిజానికి సార్ సొసైటీలో పొరపాటున కర్మకాలి డివర్స్ వరకు వస్తే పిల్లలు తల్లి దగ్గర ఉండిపోతారు. ఆ తల్లి ఎవరి సపోర్ట్ ఉండదు. ఇక ఆవిడ కష్టాలు వర్ణనాతీతం. చాలా దారుణం. ఇలా చాలా మంది నేను చూశాను మేడం. అంటే సో ప్రతి పేరెంట్స్కి కూడా పిల్లల్ని బెటర్గా చూడాలనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను బాగా చూసిందంటే ఇప్పుడు నేను స్కూల్ లైఫ్లో అంటే ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ లాగా డాన్స్ టీచర్ లాగా నేను స్కూల్స్లో చెప్తా ఉంటాను, క్లాసులు చెప్తా ఉంటాను. అక్కడ ఆయమ్మ వాళ్ళు ఉంటారు జనరల్గా. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నా పిల్లల్ని కూడా ఇదే స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బచ్పన్ స్కూల్ చెప్తున్నాను అనుకోండి. సో వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ అది రన్ అవుతూ ఉంటుంది. సో నా పిల్లోడు కూడా ఇక్కడ చెప్తే బాగుండు అంటే వెళ్తే బాగుండని. ఆ చిన్న పిల్లోడు అక్కడ పక్కన సరౌండింగ్ లో డాన్స్ చేస్తున్నాను అనుకోండి, నాకు చూపిస్తూ ఉంటారు, సార్ మా అబ్బాయి కూడా చేస్తున్నాడు సార్ చూడండి, సో తీసుకోండి సార్ అందులో పెట్టుకున్నాను. ఈ కైండ్ ఆఫ్ నేచర్ చాలా మంది పిల్లలను చూసే విడిపోకుండా ఉంటున్నారు మేడం. అంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎంత గందరగోళం అయినా ఈవినింగ్ వచ్చేసరికల్లా చిన్న పిల్లలు నవ్వుతా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కోసం ఉండిపోయే వాళ్ళు చాలా మంది. ఈ వరలక్ష్మి కూడా అలాంటి సినారియోనే ఫేస్ చేసుకుంటూ వచ్చింది అన్నదండి.
సో ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే పిల్లోడి కెరీర్ కూడా పాడైపోతుంది అన్నప్పుడు వాడికి బెటర్ సొసైటీ లేనప్పుడు ఇంకా ఈ సాక్రిఫైస్ చేసే మీనింగ్ ఏంటి? కరెక్ట్. అదంతా ఆ లైఫ్ని రిఫ్లెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో రాసుకున్నది. అదొకటి, పిల్లలు పెరిగే విధానంలో, చిన్న పిల్లలప్పటి నుంచి టీనేజ్లోకి ఎంటర్ అయ్యే విధానంలో ఇంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉండాలి అనేది ఎంత బాగా చూపించారో అసలు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో జరిగేది కళ్ళకి కట్టినట్టు చూపించారండి. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. నేను చూస్తా బస్తీల్లో వాళ్ళకి అసలు మినిమం అంటే మినిమం బాధ్యత ఎక్కడ మనకు కనిపించదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ మోరోవర్ ఆ ఎన్ఆర్ఐని వీడు పటాయించే టైంలో అక్కడ వాడికి ఉపయోగపడింది ఒకటి లాంగ్వేజ్, నెంబర్ 1. నెంబర్ 2, వీడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తాడు, ఇలానే మీడియేటర్ అని చెప్పకుండా. అంటే మనిషి మెంటాలిటీ చూడండి, మీరు చూపించింది 100% కరెక్ట్. అదే కనుక రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వ్యక్తి అని అంటే రెస్పెక్ట్ ఇచ్చుండేది ఆవిడ, డెఫినెట్గా ఇచ్చుండేది కాదు. అతను మాట్లాడిన భాష, అతను వేసిన బట్టలు, నిజంగా సార్ మీరు నమ్మరు, సుమతి గారు షీటీంలో, ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారు షీటీంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులే ఎక్కువ. కెన్ యూ బిలీవ్ ఇట్? సైకిల్ షాప్లో పనిచేస్తాడు అతను. సైకిల్ షాప్లో పనిచేసాడు. బయటకు వచ్చిన తర్వాత మన కోటిలో మనకి బ్రాండెడ్ బట్టలు అమ్ముతారు, డూప్లికేట్ బ్రాండెడ్. ఆ వేసుకుని వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్తే పిల్లలు లవ్లో పడిపోయారు, వాళ్ళు వెళ్తాడు. వాడికి ఏంటి, జస్ట్ ఆ బ్రాండెడ్ బట్టలు వేసుకుని అక్కడ రిపేర్కి వచ్చిన బళ్ళు వేసుకుని పెడితే ఆ అమ్మాయి ఏమనుకుంది, వీడికి బండి ఉంది, వీడు చెప్పేవాడు మేము బంజారాహిల్స్లో ఉంటాం, జూబ్లీహిల్స్లో ఉంటాం అని వీడు చెప్పి, మళ్ళీ వేదం సినిమా గుర్తొచ్చింది నాకు, సుమతి గారు నాకు అది చెప్తే. వెళ్తే అమ్మాయి పాపం వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి 6 months తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్తో కనిపిస్తే వీడి రియాలిటీ తెలిసి ఆ అమ్మాయికి కనీసం కాపాడలేని పరిస్థితుల్లో పిల్లని కనేసి ఎక్కడ వదిలేశారు వాడు. ఇలాంటి కథలు అసలు షీ టీంలో నేను ఇంటర్వ్యూ చేశాక ఎన్ని కథలు అంటే వాళ్ళ ప్రేమను, వాళ్ళ డెవలప్మెంట్ను బేస్ చేసుకోవడానికి ఎంత మోసమైనా చేయడానికి రెడీగా ఉన్న సొసైటీ అతి దారుణంగా పెరిగిందండి. పర్సంటేజ్ ఈజ్ సో హై సార్, రియలీ. ఒప్పుకుంటారా మీరు? 100% అద్భుతంగా చూపించారు మీరు అందులో. అది మీరు అన్నట్టుగా నేను కృషి గారికి ఒక 2 days బ్యాక్ మెసేజ్ చేశాను మేడం. వేదం సినిమాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ రాజు ఉంటది, కేబుల్ రాజు అని. అవును. సో అది టైప్ చేశాను. నాకు కేబుల్ రాజు మ్యారేజ్ చేసుకుంటే సినారీ ఎలా ఉంటుందో అది నా సినిమా అండి. సూపర్. ఏమన్నారు కృష్ణ గారు? ఆయన RFCలో ఉన్నారంట. నేను రాగానే సినిమా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను అన్నాను. సో అంటే అది నిజంగా కనెక్ట్ అవుతుంది మేడం. అంటే నాకు అంటే వేదం చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు వేదంలో అలాంటి క్యారెక్టర్ చేశారు కాబట్టి చాలా రీచ్ వచ్చింది. సో నాకు కూడా అలాగే ఉంటుంది మేడం. అంత రియలిస్టిక్గా ఏదన్నా చేయగలిగితే, ఏదన్నా పట్టుకోగలిగితే చాలా మందికి రీచ్ వస్తుంది, చాలా మందికి చేయొచ్చు అనేది. నేను అందుకే ఆయన చాలా రిక్వెస్ట్ చేశాను కృషి గారిని, సార్ మీరు చూడాలి సార్, మీరు చూస్తే నాకు అంటే సినిమా ఆయన ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈజ్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. నిజంగా అందులో స్టఫ్ ఉంటే ఆయన అప్రిషియేట్ చేయకుండా ఉండే మనిషి కాదు. వెరీ నైస్ పర్సన్. చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు. యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్ అన్నట్టు టోన్లో మాట్లాడి నేను డెఫినెట్గా వస్తాను, చూస్తాను అన్నది ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు రాసి పెట్టుకోండి, నో డౌట్ అందులో. అండ్ మోర్ ఓవర్ నేను వాళ్ళిద్దరూ కొట్లాడుకున్న సీన్ ఉందండి, బా చాలా దారుణం అసలు. ఇక్కడికి అయిపోతుందిలే, ఆ పిల్లడికి ఏమన్నా అయిపోతుంది అనుకున్నా, లేదా తినకన్నా ఏమన్నా అయిపోతుంది అనుకున్నా, లేదా అతనికన్నా ఏమన్నా అయిపోతుంది అనుకున్నా. టెన్షన్ పడుతూ ఉన్నాం, అసలు మామూలు టెన్షన్ పడలేదు సినిమా చూసినంతసేపు. ఫైనలీ అమ్మయ్య డోర్ తీసేశాడు, వీడే భయపడ్డాడు. అల్టిమేట్లీ డోర్ తీసాడు. వాడికి ఎప్పుడు బుద్ధి వస్తుందా అని సినిమా అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. టు బి ఫ్రాంక్, మీరు ఎలా ఫినిషింగ్ ఇస్తారా అని. చివరికి ఏంటి, నేను బస్తీలో వాళ్ళందరూ 4 రోజులు అయిపోయింది డోర్ తీయక అని చెప్పి తీస్తే నిజంగా చచ్చిపోయి ఉంటాడేమో అనుకున్నాను సార్. దరిద్రం వదిలిపోయింది. వీడు పోవడమే మంచిది, సొసైటీలో ఉండడం కూడా అర్హుడు కాదని అనిపించేసింది నిజంగా. అంత వర్స్ట్ పిల్లలు అని చెప్పి ఆయన కనిపిస్తే తిడతానేమో కూడా, అంత దారుణంగా ఉంది సినిమా నిజంగా. అంటే అది అలా ఎందుకు అనుకున్నారు సార్? అప్పుడు కూడా వాడికి బుద్ధి రాకుండా ఎందుకు ఫైనలైజ్ చేశారు? ఎందుకు రావాలి మేడం అంటే, నువ్వు అంటే ఒక 10 years 20 years లగ్జరీకి అలవాటు పడ్డాడు, ఫ్రీగా చేసినాడు. కుక్క దాకా వంకరే మేడం, అది ఎప్పుడు సరిగా అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. అది సరిగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఒక 4 days 5 days అలా ఉండదు. సో నేనేమనుకుంటున్నా అంటే, వాడు వంకరగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నాను.
కరెక్ట్ అంటే కలిసి ఉండడం కాదు మేడం. కరెక్ట్. 4 గోడల మధ్య సంసారం వేరు, సొసైటీ వేరు. అవును సొసైటీలో ప్రతి ఒక్కరూ దానికి తీర్పిస్తూ ఉంటారు. అవును నువ్వు ఎలా ఉండాల్సింది, నువ్వు ఇలా ఉండాల్సింది, నీకు ఇది చేయాల్సింది, నువ్వు అది చేయాల్సింది అని సజెషన్ ఇస్తూ ఉంటారు. బాధ ఆమెకు తెలుసు కదా అక్కడ. ఎవరైనా విక్టిమ్ ఎవరైనా జెన్ కానీ అంటే ఇప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఆ ఫేస్ చేసేవాడు తెలుసు ఆ సినారియో లోపల ఏం జరుగుతుందని.